నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ సినిమాకు సంబంధించి అసలు ప్రమోషన్సే సరిగ్గా చేయడం లేదు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీకి వెళ్ళిపోయారు. సో కనీసము సినిమా రిలీజ్కు ముందన్న వచ్చి ప్రచార కార్యక్రమాలు చేస్తే ఇంకొంచెం బాగా జనాల్లోకి వెళ్తుంది, మంచి కలెక్షన్స్ వస్తుందని చెప్పి అభిమానులు అయితే అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, ఆ పార్టీ మొత్తము పవన్ కళ్యాణ్ గారికి ఒక పిఆర్ టీం లాగా ఏర్పడి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆ సినిమా యొక్క ఆ పబ్లిసిటీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళు అంటా ఉండేది ఏంది, 1000 రూపాయల సినిమా టికెట్ అని చెప్పి వీళ్ళే జనాలకు తెలియజేసేలాగా దాన్ని వైరల్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు వచ్చి, ఎంపీ స్థాయి వ్యక్తులు వచ్చి ఓజీ సినిమా గురించి మాట్లాడి ఆ సినిమాకు 1000 రూపాయల టికెట్ 25వ తారీఖు రిలీజ్ అవబోతుందని చెప్పి వాళ్ళే పదే 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 చెప్పడం వల్ల ఇప్పుడు జనాలకు ఓజీ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనేటువంటి ఒక క్లారిటీ వచ్చింది. దాని సినిమా టికెట్ 1000 రూపాయలు అని చెప్పి కూడా ఇప్పుడు ఫుల్గా క్లారిటీ వచ్చింది. సో ఒక పిఆర్ టీం లాగా, సో జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి ఒక పిఆర్ టీం లాగా ఏర్పడి ఏ సినిమా రిలీజ్ అయినా కూడా వాళ్ళు ఈ పబ్లిసిటీ పనుల్లో పడ్డారు. వాళ్ళు అంటారు 1000 రూపాయలకు సినిమా టికెట్ ఏంది, 30 పైసలు అమ్ముతా ఉన్నారు టమాటో, లేదంటే 50 పైసలు ఉల్లిపాయలు అమ్ముతా ఉన్నారు. సో సినిమా టికెట్ మాత్రం 1000 రూపాయలు ఏంది అని చెప్పి వాళ్ళైతే తెగ హడావిడి చేస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. మరి సాక్షి పేపర్ 5 రూపాయలు 60 పైసలు ఎందుకు, టమాటా 30 పైసలు అమ్ముతా ఉన్నప్పుడు సాక్షి పేపర్ను 1 రూపాయికి అమ్మచ్చు కదా, అది కూడా కార్యకర్తలే కదా కొనేది. కార్యకర్తలను ఆదుకోవడానికి సాక్షి పేపర్ని 2 రూపాయలకో 3 రూపాయలకు అమ్మచ్చు కదా, అమ్మరు. అదేవిధంగా భారతీ సిమెంట్ ఉంది, భారతీ సిమెంట్ని ఒక 111 రూపాయలకు అమ్మచ్చు కదా, వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ కార్యకర్తల కన్నా అమ్మచ్చు కదా, అది అమ్మరు. సో వీళ్ళదైతే ఏమో బంగారము, ఇతరులదైతేనేమో ఇత్తడి. సో ఇది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి 1000 రూపాయల సినిమా టికెట్ ఇవ్వలేదు, ఏ సినిమాకైనా ఇస్తా ఉన్నారు. డాకు మహారాజ్కి ఇచ్చారు, అదేవిధంగా ప్రభాస్ సినిమా ఏదో రిలీజ్ అయితే ఇచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి ఇచ్చారు, అల్లు అర్జున్ సినిమాకి అప్పుడెప్పుడో కూడా ఇచ్చారు, రామ్ చరణ్ సినిమాకి ఇచ్చారు, అలా ప్రతి ఒక్క సినిమాకు ఇచ్చారు. ఇక రాబోయే సినిమాలకు కూడా ఎవరైనా ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసి ఉంటే వాళ్ళకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎప్పుడు సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయడంలో ముందుంటుంది. ఒకవేళ ఇది నిజమా కాదా అని తెలియాలంటే జగన్మోహన్ రెడ్డి గారు హీరోగా ఒక సినిమా తీస్తే ఆ సినిమాకు కూడా ఒకవేళ బడ్జెట్ ఎక్కువైతే లేదా ఏదైనా ఒక కళాఖండం తీస్తే దానికి కూడా టికెట్ పెంచుకోవడానికి వెసులుబాటు కల్పిస్తారు, కావాలంటే చెక్ చేసుకోవచ్చు అని. ఇది నా మాట కాదు, నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతా ఉంది. సో ఈ టమాటాలు ఉల్లిపాయలు కథ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఈ క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఈ అధికార దుర్వినియోగం గురించి ఇవి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఈ ట్యాక్స్ పేయర్స్ మనీ ఏదైతే ఉందో 5,000 రూపాయలు నెలకు, 5,000 రూపాయలు అని చెప్పి 2,50,000 ఉద్యోగాలు ఇచ్చుకొని సొంత క్యాడర్కి వాలంటీర్ పోస్టులు ఇచ్చుకొని వాళ్ళకి ఏం పని పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారి భజన చేపించుకున్నాడు. ప్రతి నెల 5,000 రూపాయలు ప్రజా సొమ్మును వాళ్లకు జీతాలుగా ఇస్తూ ఈయనేమో బటన్ నొక్కుతాడంట, అది వాళ్ళ అకౌంట్లో పడుతుందంట. మరి వాలంటీర్లు ఎందుకు మధ్యలో? సో ఉన్న విధానాల్ని, ఉన్న సిస్టమ్ని గబ్బు పట్టించడానికి సొంత కార్యకర్తలతో మొత్తం సిస్టాన్ని ఆక్యుపై చేసి ఒక నియంతలాగా పరిపాలించాలని చెప్పి ఆయన పార్టీ అభివృద్ధి కోసము, ఆయన క్యాడర్ని పెంచుకోవడం కోసము, ఆయన ఓటు బ్యాంకు పెంచుకోవడం కోసము ప్రజల యొక్క డబ్బులను 5,000 రూపాయలు శాలరీగా 2,50,000 మందికి ఇచ్చి ఆయన ఓటు బ్యాంకు కోసం పోరాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన క్యాడరు ఇప్పుడు వచ్చి ఆ అధికార దుర్వినియోగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా రంగురంగుల సారాయి, 20 రూపాయల సారాయి బాటళ్లలో నింపేసి దానికి ఏదో బ్రాండ్లు పెట్టేసి పేదవాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి వచ్చి 1 క్వార్టరో 2 క్వార్టర్లో తాగడం అనేది పల్లెటూర్లలో కావచ్చు, సిటీల్లో కూడా కామన్ అనుకోండి. అలాంటి వాళ్ళ ఒళ్ళు గుల్ల చేస్తూ మహిళల యొక్క తాలిబొట్లతో వ్యాపారం చేసినటువంటి వీళ్ళు 20 రూపాయల సారాయిని రంగులద్ది ఒక స్టిక్కర్ అతికిచ్చి 200 రూపాయలకు అమ్ముకున్నటువంటి ఈ బ్యాచ్ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పేద మహిళల మంగళసూత్రాలతో వ్యాపారం చేసినటువంటి వీళ్ళు
వీళ్ళు కూడా అధికార దుర్వినియోగం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం అంటే ఏందో తెలియాలంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల పరిపాలన గనుక చూస్తే దాన్ని అధికార దుర్వినియోగం అంటారని కూడా స్పష్టంగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. అదేవిధంగా మంత్రులను, కలెక్టర్లను, ఆర్డీఓలను కేవలము పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసము టికెట్లు అమ్మించడం కోసము 5 రూపాయలు 10 రూపాయలు టికెట్ ప్రైజులు పెట్టి వాళ్ళందరినీ థియేటర్ల దగ్గరికి పంపించి 5 రూపాయలకి 10 రూపాయలకు సినిమా టికెట్లు అమ్మించి పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా దెబ్బతీయాలని చూశారు చూడు, దాన్ని అధికార దుర్వినియోగం అంటారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇప్పుడు వచ్చి అధికార దుర్వినియోగం గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సో నిజంగా పేదవాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే అసలు పేదవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారము ఆయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బటన్లు నొక్కి 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 లక్షల కోట్ల రూపాయలు పేదవాళ్ళ అకౌంట్లో వేసేశానని విర్రవీగి ఎన్నికలకు వెళ్ళాడు కదా. మరి ఇప్పుడు పేదవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నోటికొచ్చినట్లు మీ కార్యకర్తల దగ్గర కావచ్చు, నాయకుల దగ్గర కావచ్చు మాట్లాడిస్తే జనాలు నవ్వుకుంటున్నారు. సో దయచేసి అధికార దుర్వినియోగాల గురించి, సినిమాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఇదే సినిమాల మీద పడి ఏడ్చిన దానికే 151 సీట్ల నుంచి 5 గాల్లో కలిసిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తా అంటే 5 రూపాయలు 10 రూపాయలు సినిమా టికెట్ల రేట్లు తగ్గించి ఈయన సినిమా టికెట్ ఏమో 5 రూపాయలు 10 రూపాయలంట, వీళ్ళు తయారు చేసేటువంటి ఈ రంగుల సారాయి మాత్రం 200 రూపాయలంట. సినిమా అనేది ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి వస్తుంది. కానీ ప్రతిరోజు తాగేటువంటి మద్యాన్ని, కల్తీ మద్యాన్ని పేదల దగ్గర తాగించి కిడ్నీ వ్యాధులు, లివర్ వ్యాధులు, ఎంతో మంది చనిపోవడం కూడా జరిగింది. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. తొందరలో ఆ పాపం కూడా పండబోతుంది. సో 20 రూపాయల రంగుల సారాయిని 200 రూపాయలకు అమ్మి లిక్కర్ స్కామ్ చేసి 3,500 కోట్ల రూపాయల స్కామ్ లో ఇరుక్కున్నటువంటి ఒక పార్టీ అధికార దుర్వినియోగం గురించి, పేదల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.